దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సేవకులు మొరపెడుతున్నప్పుడు వారితో పాటు మీరు కూడా ఉదయం లేచి మీ పడకలు దిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చటం, దేవుని సన్నిధిలో బైబిల్ చదవటం, అది మీకు ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెన. మంచిది. చక్కగా సభలో దేవుని మహిమార్థమే జరిగినాయి. మరి దేవుని యొక్క కృపలో ఎదురుగుడు మీటింగ్లు దేవుడు ఘనంగా జరిగించారు. మీ అందరి ప్రార్థన బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. ఏమంటున్నాడంటే అక్కడ కాపరి గురించి అలాగే కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఆ యొక్క యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు ఏ చెంపరని మాట్లాడతాడు. అంటే వాటి కాపరి యొక్క విధానం తెలుస్తుంది, కానీ దేవుని పిల్లలని మీకు తెలియట్లేదు. మీరు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. వాటికి ఉన్నటువంటి విధానం, వాటికి ఉన్నటువంటి చూడండి, ఒక గొర్రెని ఒక మేకని తీసుకెళ్ళి వదిలేస్తే, ఒక గేదెని తిరిగి అది ఎవరైతే తన కాపురా ఆ ఇంటికే వస్తుంది, ఎటుబడితే వెళ్దాం. కానీ ఈరోజు దేవుడు రక్షించుకుని మీ కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందిస్తే ఆయన యొద్దకు రావాల్సిన నీవు అన్ని విషయాల్లోకి వెళ్తున్నావు, అన్ని చోట్లకి వెళ్తున్నావు. ఒక దేవుడు చెప్పిన మాట వింటలేదు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మీరు సమ్మతించిన మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు మంచి పదార్థాలు భూమి మీద తినాలంటే మీరు ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. భూమి మీద అర్థమవుతుందా? మీరు భూమి యొక్క మంచి పదార్థాలు తినాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినేవాడు మంచి పదార్థాలు తింటాడు. ఆయన మాట విన్నవాడు ఎవడు? గుట్కాలు తింటాడు, కైనీ తింటాడు, పనికిరాంది కుక్కలు కూడా తింటాడు. అర్థమవుతుందా? ఎవరు తాగంది తాగుతాడు. కారణం ఏంటంటే అతడు దేవుని మాట వింటలా. దేవుని మాట వినేవాడు ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న మంచి పదార్థాలు తింటాడు. ఈరోజు యవనస్తులు, యవనరాలు, పెద్దవారు అందరూ కూడా నేను చెప్తున్నానని మీరు బాధపడొద్దు, కానీ వారు దేవుని మాట వినట్లేదు కనుక ఆ డ్రగ్స్ అనేవి అయ్యనే ఇవని పనికిరాని తింటున్నారు. దేవుడి మాట విన్న వాళ్ళు ఏం తింటారంట? మంచి పదార్థాలు తింటారు. ఈరోజు నువ్వేం తింటున్నావు? నువ్వు అది తినడానికి కారణం ఏంటి? అది నవలడానికి కారణం ఏంటి? అది అరచేతిలో నలిపి పెదాల కింద పెట్టుకోవడానికి కారణం ఏంటి? నీవు మాట ఇంట్లా, అందుకనే చెడ్డ పదార్థాలు తింటున్నావు. కనుక ఈ మాటను అర్థం చేసుకుని దేవుని మాటను, దేవుని మాట నిన్ను చెడ్డవి తిన్నివ్వదు, మంచివి తిన్నిస్తుంది. ఈ మాట అర్థమైతే ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయ రీతిగా మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. నిజమే, మీ మాట వినని యవనస్తులు, మీ మాట వినని పెద్దవారు తినరాని పదార్థాలు తింటూ ఉన్నారు. ఇప్పుడైనాను మీరు సమ్మతించి నా మాట వింటే భూమి మీద మంచి పదార్థాలు తింటారని చెప్తూ ఉన్నారు. మంచిది. నీ మాట విని మేము మంచి పదార్థాలు తినేవారు ఉండటానికి సహాయించి కృపలో కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని మీరు ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.